పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పూడూరు మండలం మన్నెగూడ గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పూడూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో నేను 5 సార్లు తిరిగానని, ఇప్పుడున్న ఎంపీ కనీసం ఒక్కసారైనా వచ్చాడా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతో కాదని, ఇప్పుడు బీజేపీ పార్టీకి మంచి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి చేవెళ్ల పార్లమెంటు గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన రంజిత్ రెడ్డికి ఈ ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు ఎలా తెలుస్తాయని, నేను ఇక్కడే పుట్టి పెరిగా కాబట్టి మీ కష్టసుఖాలు నాకు తెలుసని, ఎల్లకాలం మీతోనే ఉంటానని ఆయన ఈ సందర్భంగా మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షులు రాఘవేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు వివేక్ రెడ్డి, యువ నాయకులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటయ్య, మహిళా మోర్చా నాయకురాలు మాధవి మరియు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక మీద పెద్దలు, మిత్రులు, నాయకులు, సభకొచ్చిన నాయకులందరికీ నమస్కారం. మన జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు, మరి మన ప్రాంతంలోనే ఒక సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, మరి మండల అధ్యక్షులు రాఘవేందర్ గారు, మల్లేష్ పటేల్ గారు, సీనియర్ నాయకుడు వెంకటయ్య గారు, వివేక్ రెడ్డి గారు, రవీందర్ గారు, రాఘవేందర్ రెడ్డి గారు, కేపీ రాజు గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఏండ్ల సంధి పార్టీలుండే ఆ మోయినాబాద్ ప్రాంతంలో పార్టీని చాలా బలంగా చేసిండ్రు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగిన. మీదే ఎవరు బాబు? కన్కల్. మీదే వచ్చినా? మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినా? కన్కల్కి అయితే 10 సార్లు వచ్చి ఉండవచ్చు, పెద్ద మంతాలకు 4 సార్లు వచ్చి ఉండవచ్చు. కండ్లపల్లి ఎవరు? మీ ఊరికి వచ్చినా? తెలియదు. 3 సార్లు వచ్చినా. 3 కాదు, అంత ఇప్పుడు కాదయ్యా, నేను వచ్చినా అంటున్నా. ఎప్పుడన్నా 3 సార్లు రాజకీయాలకు వచ్చినా, దానికంటే ముందు 2 సార్లు ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చినాయా? చూపెడతా కూడా. మీ ఊర్లో ఏమి ఇచ్చినా కూడా చూపెడతా. నీకు కూడా తెలియదు నేను వచ్చినాడు. ప్రతి ఊరికి మినిమం 2, మినిమం లేకుండా 10 సార్లు 15 సార్లు కూడా వచ్చిన. మీ ఊరి ఒక యువకుడు కరెంట్ షాక్తో చచ్చిపోయాడు. ఎప్పుడు? 7 ఏళ్ళ కింద. అయితే అప్పుడు ప్రోగ్రెసివ్ తెలంగాణ పెట్టి అందరికీ 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. అయితే ఆయన చనిపోతే మళ్ళీ వచ్చి మీ ఊర్లో ఆ ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. ప్రతి గ్రామం పూడూరు మండలం నేను తిరిగిన. ప్రతి గ్రామంకి వచ్చిన. నేనున్న మొత్తము 900 గ్రామాలు ఉంటే దాదాపు 450 గ్రామాలలో ఎంపీ ల్యాడ్స్ తోటి ఇంతో అంతో ఇచ్చినాను. కానీ నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓ పెద్ద మనిషి దగ్గర పోయినా, నేను ఎవరంటే గుర్తుపట్టలేదు ఆయన. ఉంటారు కదా. మొన్న కాదు 3 వారాల కింద అటు బషీరాబాద్లో లాస్ట్ గ్రామం అంటే మైల్వార్ తర్వాత కర్ణాటక వస్తుంది. అక్కడ మైల్వార్ ఒట్టుట ఒక గుడి దగ్గర ఒక పెద్ద మనిషి కనబడ్డది. పోతుండే ముసలామె, ఇంత సచ్చి పట్టుకొని పోతుండే. నేను బ్యాగులు ఇస్తుంటే కదా,